ఇది మీరు సాక్షులుగా జీవించవలసిన సమయము. లూకా శుభవార్త 21వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ప్రజలారా, నేడు మన పట్టణాలన్నింటినీ కూడా గమనించినట్లయితే యుగాంతపు సూచనల గురించి బోధిస్తూ, ఇదిగో ఇటువంటి సమయంలోనే మీరు సాక్షులుగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దీనిని మనము క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. అది 2008వ సంవత్సరము ఆగస్టు నెల ఒడిశా రాష్ట్రంలోని కందమాన్లో క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు. ఎంతోమందిని మానభంగం చేసి ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులను హింసించి మరణానికి గురి చేసి ఉన్నారు. ఇటువంటి తరుణంలో క్రైస్తవులందరూ కూడా వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. ఒక్కొక్క ప్లేస్లో దాగుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అయితే ఇటువంటి సమయంలో ఒక 15 ఏళ్ల సంవత్సరములు కలిగిన ఒక బాలుడు బావిలోకి దిగాడు. బావిలోకి దిగి అక్కడ తన ప్రాణాలను తగ్గించుకోవచ్చని బావిలోకి దిగి ఉన్నాడు. కానీ దుండగులు దీనిని గమనించి ఆ బావి చుట్టూ కూడా ఒక 10-20 మంది చేరి ఒక పెద్ద రాయిని, చాలా పెద్ద రాయిని పట్టుకొని పైకెత్తి, ఇదిగో నీవు క్రీస్తుని నమ్మటం లేదు, నేను క్రీస్తుని విశ్వసించడం లేదు, క్రీస్తు నిజమైన దేవుడు కాదు అని నువ్వు ఒప్పుకో, అప్పుడు నిన్ను పైకి లాగుతాము, లేదంటే ఈ బండరాయి నీ మీదేసి చంపేస్తాము అని చెప్పి వాళ్ళందరూ కూడా బెదిరించారు. 15 ఏళ్ల వయసు గల చిన్న బాలుడు ఆ బావిలో దిగి ఆ బావి చుట్టూ ఉన్న ఆ ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు. ఆ రాయిని చూస్తున్నాడు. కానీ అతడు క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ఉండటానికి వెనుకాడలేదు. క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, దీనిని మీరందరూ కూడా విశ్వసించండి అని చెప్పి బిగ్గరగా ఆ బాలుడు అరిచాడు. వెంటనే వాళ్ళు ఆ రాయిని తీసుకుపోయి కరెక్ట్గా తన తల మీద పడేలాగా విసిరివేశారు. తల పగిలి అతడు అక్కడికక్కడే మరణించాడు. హతసాక్షిగా ఆ బిడ్డ మరణించి ఉన్నాడు. దేవునికి సాక్షిగా అతడు నిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేటి సువిశేష పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యుగాంతపు సూచనల గురించి బోధిస్తూ, ఇదిగో ఇటువంటి సమయంలోనే నీవు నేను ఆ ప్రభువునకు సాక్షిగా జీవించాలి అని చెప్పి మనకు బోధిస్తున్న విషయాలను మనము చూస్తూ ఉన్నాము. అయితే ఎవరికి మనమందరం కూడా సాక్షులుగా ఉండాలి? ఎందుకోసము మనము ఆ ప్రభువునకు సాక్షిగా ఉండాలి? మరి ఈ సాక్షిభూతమైన జీవితాన్ని మనము జీవించినప్పుడు మనకు ఏమి లభిస్తుంది అని ఈ 3 అంశాలను మనము తెలుసుకుందాం. ముందుగా ఎవరికి మనం సాక్షులుగా ఉండాలి అనగా ఆ క్రీస్తు ప్రభువునకే మనము సాక్షులుగా ఉండాలి. ఇదిగో వెళ్ళి నా పేరట మీరు జ్ఞానస్నానం ఇవ్వండి, ఇదిగో నా పేరట మీరు బోధించండి అని చెప్పి నాకు సాక్షులుగా మీరు జీవించండి అని చెప్పి ప్రభు మనతో పలుకుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ క్రీస్తు ప్రభువునకు సాక్షులుగా ఉండాలి. ఇది మొదటిది. మరి ఎందుకోసం మనం ఆ ప్రభువునకు సాక్షులుగా జీవించాలి అని చాలామందికి కూడా ప్రశ్నలు ఉండవచ్చు. దానికి సమాధానంగా మనము మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 32-33 వచనాలను కనుక మనం చదివినట్లయితే అది ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎవరైతే ప్రజల ఎదుట నన్ను అంగీకరిస్తాడో నేను నా తండ్రి ఎదుట పరలోకమందు నిన్ను నేను అంగీకరిస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అదే విధముగా ప్రజల ఎదుట ఎవరైతే నన్ను తిరస్కరిస్తారో నేను నా తండ్రి ఎదుట కూడా తిరస్కరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకోసం మనం సాక్షిగా జీవించాలంటే, ఇదిగో నీవు ఈ లోకంలో నేను సాక్షిగా జీవించినప్పుడే ప్రభువు పరలోకములోకి వెళ్ళినప్పుడు తండ్రి ఎదుట, ఇదిగో ఈ బిడ్డ నాకు ప్రియమైన వ్యక్తి, ఎందుకనగా ఇతడు అందరి ముందట నా కోసం సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు, ఇదిగో నేను ఈ బిడ్డకు సాక్షిగా నీతో చెప్తున్నానని
తండ్రితో చెబుతాడు ఆ ప్రభువు. మరి దీనికోసం మనము సాక్షులుగా జీవించాలి ప్రియమైన సహోదరి సహోదరు. అయితే ఈ సాక్షిగా నీవు నేను జీవించినప్పుడు మనకు ఏమి లభిస్తుంది అని చాలామందికి ప్రశ్నలు ఉండవచ్చు. అది మనము దర్శన గ్రంథములో 7వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు గనక మనం చదివినట్లయితే అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఏమని? ఇదిగో ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వీళ్ళు ఎచ్చటి నుండి వచ్చారు అని చెప్పి అక్కడ అడగడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దానికి సమాధానముగా భయంకరమైన హింసను వాళ్ళు సురక్షితముగా అధిగమించిన వారు వీరే. ఇదిగో గొర్రె పిల్ల రక్తముచే వాళ్ళంతా కడగబడి తన వస్త్రములన్నిటిని కూడా తెల్లగా చేసుకుని ఉన్నారు అని చెప్పి అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్తే ఇదిగో వాళ్ళకి ఇప్పుడు ఎండ గాని, వేడి గాని, వాన గాని, ఆకలి బాధలు గాని ఏమీ ఉండవు. వాళ్ళు ఎల్లప్పుడూ ప్రభు ఎదుట ఉంటారు, జీవజల నదుల ఎదుట వాళ్ళు ఉంటారు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అనగా మనము ఎప్పుడైతే సాక్షులుగా జీవిస్తామో అప్పుడు మనము ఆ ప్రభు ఎదుట ఎల్లప్పుడూ ఆయనను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మనమందరం కూడా పొందుతాము ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము ఇతరులకు సాక్షులుగా జీవిస్తూ ఉన్నామా? ఇతరుల ఎదుట మనము ప్రభువునకు చెందిన వాళ్ళము, మనము క్రైస్తవులము, క్రీస్తు నమ్మిన బిడ్డలము అని ఇతరులకు నీవు నేను సాక్ష్యాన్ని ఇయ్యగలుగుతున్నామా లేదా అని చెప్పి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మనము ఈ మధ్య కాలంలోనే ఒక క్రికెట్ క్రీడాకారుని గురించి విని ఉన్నాము. ఆమె జెమిమా రోడ్రిగస్. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know he carried me through today. ఆమె ప్రపంచం మొత్తము చూస్తున్నప్పుడు ఇదిగో నేను ఇంత స్కోర్ కొట్టడానికి, నేను ఇంత బాగా ఆడడానికి క్రీస్తు ప్రభువే నాకు తోడుగా ఉన్నాడని ప్రపంచం మొత్తం ముందట ఆమె సాక్ష్యాన్ని పలికి ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ మాటలు ఏ విధంగా ఆమె పలికి ఉన్నది? ఆమె ప్రభువుని విశ్వసించింది, ప్రభు మాట ప్రకారం ఆమె జీవించింది. ఆమె కూడా ఎన్నో కష్టాలు బాధలు అనుభవించింది. అయినా కానీ ప్రభువును సాక్ష్యం ఇవ్వడానికి వెనుకాడలేదు, ప్రభువునకు సాక్ష్యం ఇవ్వడానికి వెనుకాడలేదు. మరి మనము ఆ ప్రభువునకు సాక్ష్యం ఇస్తున్నామా? 10 మందితో ప్రయాణం చేస్తున్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడు నీవు నేను ధైర్యముగా సిలువ గుర్తు వేస్తూ ఉన్నామా అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏ పనైనా చేయని, మన ఆఫీస్లో కానీ, మనం ఇతర పనులు కానీ, నీవు నేను ఏ పని చేస్తున్నా కానీ ముందుగా మనము సిలువ గుర్తు వేసి ప్రార్థన చేసుకొని ఆ పనిని ప్రారంభిస్తున్నామా? ఇటువంటి చిన్న చిన్న పనులు మనం చేసినప్పుడే ఇతరులకు మనము సాక్షులుగా జీవిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ కందమాల్లో జరిగిన సంఘటన వలె, ఇలా మణిపూర్లో జరిగిన సంఘటన వలె, ఇదిగో నైజీరియాలో ఇప్పుడు కూడా జరుగుతున్న ఈ సంఘటన వలె మనమందరం కూడా అత్యాచారానికి గురి కావటం లేదు. కానీ నీవు నేను ఈ చిన్న చిన్న పనులతోటి ప్రభువునకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒకవేళ ఆ విధంగా నీవు నేను జీవించినట్లయితే ఇక నుంచైనా ఆ ప్రభువునకు సాక్షిగా జీవించడానికి, ఆ పరలోకంలో జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం. ఆమేన్.